ఏపీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఎక్కడా? ఇదే ప్రశ్న ఇప్పుడు కమలనాథుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ గట్టిగా వినిపిస్తోంది. ఇందుకే వాళ్ళంతా టికెట్లు దక్కలేదని పార్టీకి దూరంగా ఉన్నారా, లేదంటే మరేదైనా కారణం ఉందా? ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు ప్రచార పర్వంలో పాల్గొంటూ ఉంటే రాష్ట్ర బీజేపీలో ఎందుకు ఈ చిత్రమైన పరిస్థితి నెలకొంది? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆ పార్టీ తరపున అధినేత జగన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో యాత్రను చేసిన ఆయన మళ్లీ మరోసారి ప్రజల్లోకి ఇటీవలే వెళ్లారు. తాజాగా పార్టీ తరపున జగన్ కోసం సిద్ధం పేరుతో పార్టీ మేనిఫెస్టోను గడప గడపకు తీసుకెళ్తున్నారు బూత్ స్థాయి కార్యకర్తలు. అటు కూటమి తరపున టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలుగుదేశం తరపున చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ప్రచారం చేస్తుండగా జనసేన అధినేత పవన్ సైతం విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న బీజేపీ తరపున రాష్ట్ర సీనియర్ నేతలెవరూ ప్రచారంలో కనిపించకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్లు ఎందుకు ప్రచారంలో పాల్గొనడం లేదన్న దానిపై ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. అయితే కమలం నేతల్లోని ఓ వర్గం వారు చెబుతున్న దాని ప్రకారం చూస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. దీనిపై మరింత లోతుగా విశ్లేషిస్తే బీజేపీ తరపున సీట్లు దక్కించుకున్న వారిలో పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా అప్పటికప్పుడు వచ్చిన వారికి, తెలుగుదేశం నుంచి వలస వచ్చిన నేతలకు ఇవ్వడమే సీనియర్ల అలకకు కారణమని చెబుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఒంటరి పోరే మంచిదని పలువురు కమలం సీనియర్ నేతలు సూచించినా పురంధేశ్వరితో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలు మాత్రం మరో విధంగా చెప్పుకుంటూ వచ్చారన్న వాదన ఉంది. అధిష్టానం వద్ద వీరంతా లాబింగ్ చేసి పొత్తు కుదరడంలో కీలకంగా వ్యవహరించారని, పైగా ఈ పొత్తు కారణంగా బీజేపీకే నష్టం జరిగిందని ఎప్పటినుంచో బీజేపీలో ఉన్న నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్ని టీడీపీ డైరెక్షన్లోనే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చేశారన్న విమర్శలు వీరి నుంచి దూసుకొస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ 25 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్ల కోసం పట్టుబట్టింది. కానీ చివరకు 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పోనీ ఈ సీట్లలోనైనా బీజేపీ మొదటి నుంచి ఉన్న నేతలకు ప్రాధాన్యమిచ్చారా అంటే అది లేదన్న వాదన వినిపిస్తోంది. పార్టీ నుంచి గట్టిగా వాణి వినిపించే నేత జీవీఎల్ విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారని భావించారు. రాజమండ్రి సీటు నుంచి సోము వీర్రాజు, ఏలూరు పార్లమెంట్ స్థానానికి తపనా చౌదరి, హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు టికెట్లు ఆశించారు. కానీ వీరి ప్రయత్నాలకు, ఆశలకు గండి కొడుతూ ప్రకటన వచ్చింది. అంతేకాదు వీరెవ్వరికీ టికెట్లు దక్కకపోగా బీజేపీలో కొంతకాలం క్రితమే చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆది నారాయణ రెడ్డి, కొత్తపల్లి గీతకు ఛాన్స్ వచ్చింది. చివరకు గతేడాది పార్టీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం రాజంపేట టికెట్ దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ఏపీలో పోటీ చేస్తున్న 6 ఎంపీ సీట్లలో 5 స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే దక్కడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కేవలం ఎంపీ సీట్లలోనే కాదు, ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. చివరి నిమిషంలో టీడీపీ నుంచి వచ్చిన రోషన్నను చేర్చుకుని బద్వేలు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే మాదిరిగా అనపర్తిలోనూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సైతం బీజేపీలో చేర్చుకుని మరీ టికెట్ ఇచ్చారు. దీనిపైన కమలం సీనియర్లు పురంధేశ్వరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎన్నికల ప్రచారానికి వీరంతా దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు కమలంలోని ఇతర నేతలు. మరి ఈ ప్రభావం పార్టీపై ఎలా ఉంటుంది అన్నది త్వరలో వెలువడే ఫలితాల్లో కనిపించనుంది.